హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్కడ ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే మనకి ఈ మేళ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి వచ్చేసి తమిళనాడు, కేరళ మరియు ఒక వెస్ట్ బెంగాల్, ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం మీద పాండిచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. దానిలో భాగంగా మన సౌత్ ఇండియాలోనే 2 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. దానిలో ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. అక్కడ ఏమేమి పార్టీలు ఎట్లా ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాము. మన కేరళ అంటేనే ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా చాలా అభివృద్ధిగా ఉంటుంది కాబట్టి చాలా ఫేమస్, సౌత్ ఇండియాలో ఫేమస్. ఇక్కడ మొత్తం వచ్చేసి స్థానాలు వచ్చేసి 140 స్థానాలు ఉంటుంది. ఇక్కడ పార్టీలు వచ్చేసి ఒకటి ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్ అంటేనేమో లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీస్, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ అని చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ కూడా ఉంది. ఇటీవలనే ఇక్కడ లోకసభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ ఒక లోకసభ స్థానం కూడా గెలిచింది కొచ్చిన్ నుంచి. అదేవిధంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా తిరువనంతపురంలో మేయర్ పదవి కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్ల బాగా ఏంటంటే ఎల్డీఎఫ్ ఇటీవల 2021 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు కదా ఎల్డీఎఫ్ పార్టీ విజయం సాధించింది. యూడీఎఫ్లో ఇక్కడ సీఎం వచ్చేసి పినరయి విజయన్. ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు, కేవలం కేరళలో మాత్రమే ఉంది. కానీ ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇక్కడ యూడీఎఫ్ కూడా ఎక్కువ స్థానాల విజయం సాధించింది. యూడీఎఫ్ అంటే ఇంటిదో కాదు, కాంగ్రెస్ పార్టీని కేరళలో యూడీఎఫ్గా పిలవడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఈ ఎన్నికలు ఈసారి చాలా హోరుగా ఉంటుంది. కనుక ఈ కేరళ రాష్ట్రం అనేది చాలా డెవలప్మెంట్ స్టేట్. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ చాలా ఉంటారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. ఇప్పుడైతే పర్సనల్గానైతే యూడీఎఫ్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు. ఎందుకంటే ఇటీవల ఎల్డీఎఫ్ పార్టీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్స్ అనేది గెలవలేదు. కనుక ఇక్కడ బీజేపీ కూడా గెలవదు, కానీ మెజారిటీ అంటే సీట్స్, అసెంబ్లీ సీట్స్ విజయం సాధిస్తుందని తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం కేరళ ఎలక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కేరళలో ఏమేమి పార్టీలు ఎప్పుడెప్పుడు పరిపాలించారో దాని గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.